డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎన్ఐటి ఏపీలో కూడా సీట్లు బాగానే మిగిలి ఉన్నట్టు మరి అయితే సమాచారం. వీళ్ళు సిసిఎంటి వాళ్ళు సిసిఎంటీలో మనకు రిలీజ్ చేసినట్టు వాళ్ళు సిసిఎంటి స్పెషల్ రౌండ్ అయితే వచ్చేసింది. అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చూసుకోండి. భారీగానే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ చాలా మన ఇండియా ఏపీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఏపీ స్టూడెంట్స్కి ఇక్కడ సీట్స్ ఈ మిగిలిన సీట్స్ ఎవరెవరికి ఎన్ని మిగిలినవి ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరి ఎన్ఐటి ఏపీలో కూడా భారీగానే మిగిలినాయి. 57 సీట్లు మిగిలినాయి అంటే మాటలు కాదు ఇక్కడ. మరి స్టూడెంట్స్ అందరూ కూడా చూడండి ఒకసారి ఎన్ఐటి ఏపీలో మనం కేటగిరీ వైజ్గా చూసినట్టయితే ఎస్సీకి ఓపెన్కి ఎన్ని మిగిలినాయి. ఓపెన్కి 23 సీట్ల ఆల్మోస్ట్ ఆల్ ఎన్ఐటి ఏపీ ఆంధ్రప్రదేశ్లో మిగిలింది. పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్, అడ్వాన్స్, త్రిబుల్ ఈ స్టూడెంట్స్, ఇక్కడ ఈసీఈ స్టూడెంట్స్ అప్లై చేసుకో, కెమికల్ స్టూడెంట్స్ 3 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా ఎనలిటిక్స్ 1 సీటు, మ్యానుఫ్యాక్చరింగ్ 4 సీట్లు, థర్మల్ ఇంజనీరింగ్ 3 సీట్లు, జియో టెక్నికల్ 4 సీట్లు అయితే ఉన్నాయి. మరి అదేవిధంగా మెటీరియల్ టెక్నాలజీ 4 సీట్లు అయితే ఇది మెటీరియల్స్ అంటే మెకానికల్ స్టూడెంట్స్, జియో టెక్నికల్, సివిల్, థర్మల్ మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్ మెకానికల్, ఇవన్నీ మీ అందరికీ తెలిసినవి. మొత్తం 23 సీట్లు ఓపెన్ స్టూడెంట్. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో చాలా తక్కువ ఉండే 7 సీట్లే ఉన్నాయి. పవర్ ఎలక్ట్రానిక్స్ త్రిబుల్ఈకి 1 సీటు ఉంది, బయోటెక్నాలజీ 1 సీటు, బయోమెడికల్, బయోటెక్నికల్, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 1 సీటు, మెకానికల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ 1 సీటు, థర్మల్ మెకానికల్ 1, జియో టెక్నికల్, సివిల్ 1, మెటీరియల్స్ 1. మొత్తము ఈడబ్ల్యూఎస్లు ఈ విధంగా. ఓబీసీకి భారీగానే ఉన్నాయమ్మ. ఓబీసీకి పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్ 1 సీటు ఉంది, మరి బయోటెక్ 2 సీట్లు ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ 2 సీట్లు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ 3 సీట్లు, థర్మల్ ఇంజనీరింగ్ 2, జియో టెక్నికల్ 3, మెటీరియల్ టెక్నాలజీ 3, మొత్తము 15 అయితే ఓబీసీ. ఎస్సీకి 6 సీట్లు ఉన్నాయి. ఎస్సీ అడ్వాన్స్ కమ్యూనికేషన్ ఈసీఈ స్టూడెంట్స్కి 1 సీటు, బయోటెక్నికల్ 1, మ్యానుఫ్యాక్చరింగ్ 1, థర్మల్ ఇంజనీరింగ్ 1, మెటీరియల్ అండ్ టెక్నాలజీ 2 సీట్లు అయితే ఇక్కడ మొత్తం 6. ఇక ఎస్టీ స్టూడెంట్స్కి 4 ఉన్నాయి మొత్తం. ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ మెకానికల్ వాళ్ళకి 1 ఉంది, థర్మల్ ఇంజనీరింగ్ మెకానికల్ 1, జియో టెక్నికల్, సివిల్ ఇంజనీరింగ్ 1, మెటీరియల్ టెక్నాలజీ 1, మొత్తము 4 సీట్లు ఉంటాయి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఎవరైనా నాకు ఎన్ఐటి ఏపీ ఓకే నో ప్రాబ్లం అనుకున్న వాళ్ళు ఎన్ఐటి ఏపీకి కూడా వెళ్ళవచ్చు. కాకపోతే ఇక్కడ గమనించండి, ప్లేస్మెంట్ రావట్లేదు. మీకు ఆల్రెడీ ఎన్ఐటి వరంగల్ వస్తే ఎన్ఐటి వరంగల్లో వెళ్ళండి. ఎన్ఐటి చెప్పాను కదా, ఎన్ఐటి కర్నూలు, మరి త్రిబుల్ ఐటీ కర్నూలు వచ్చింది అనుకోండి, త్రిబుల్ ఐటీ కర్నూలుకి వెళ్ళండి. మీరు లాస్ట్లో ఎవరైనా రాకపోతే మీ యొక్క ర్యాంకుకు తగ్గట్టుగా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. మీకు ప్లేస్మెంట్స్ అది తర్వాత ఎక్స్పెక్టేషన్. నాకు ఎన్ఐటి ఓకే, ఎన్ఐటి ఏపీ ఓకే టు డూ ఎంటెక్ అనుకున్న వాళ్ళు ఇక్కడ రావచ్చు. మరి ప్లేస్మెంట్స్ అనేది కొద్దిగా డౌట్గానే చాలామంది కూడా స్టూడెంట్స్ అందరూ కూడా, మిగతా అల్యూమిని స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్ఐటి ఏపీలో కొంచెం కష్టంగానే ఉంది సార్ అని చెప్తున్నారు. దాన్ని కొంచెం ఆలోచించి ఇక్కడ అడ్మిషన్ అయితే తీసుకోండి, నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ అవుట్.